హత్యా ప్రయత్నం ఒకటి జరిగింది, కాటగడ్డ బాబు ఇంటి మీద బాంబులు దాడి ప్రయత్నం జరిగింది. ఈ 2 ఇష్యూస్లో ఇద్దరు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ నేను ఇద్దరితోనూ మాట్లాడినప్పుడు దగ్గరుండి చూశాను. తర్వాత బొడ్డ శాంతన్ అనేవాడు ఇతనికి మేనలుడు అవుతాడు, వంగవీటి శాంతన్కి. అతను ఇప్పుడు ఇతను లాంటోడే, ఏది చచ్చిపోయినోడు లాంటి వాడు చిన్న చిన్న ఈ దందా చేసి 500 బట్టర్ నాకు మందు ఆడడానికి ఇట్లాగా క్యారెక్టర్ అనమాట, ఆకురౌడి అనమాట. వాడు ఒక ఈడుపుగంటి సత్యనారాయణ నాయకుడి దగ్గర తిరుగుతుండేవాడు. ఈడుపుగంటి సత్యనారాయణ నువ్వు వంగవీటి శాంతన్ వేసేస్తే 2 లక్షలు ఇస్తానని చెప్పాడని, వంగవీటి శాంతన్ దగ్గరికి వెళ్ళి మామ నేను వేసేస్తే 2 లక్షలు ఇస్తానంటే ఆ వేసేస్తే 5 లక్షలు ఇస్తానరా అన్నాడని. దాంతో వాడు వెనక్కి వచ్చి అతను చంపేశాడు. అప్పుడు వీడిని అరెస్ట్ చేశారు బొడ్డ శాంతని. వాడు చెప్పింది ఏంటి, కోర్టులో పెట్టేశారు ఆయన్ని. జ్యుడిషియల్ కస్టడీ ఇచ్చింది. వాళ్ళ శనివారం ఎట్లా అయ్యి సోమవారం నువ్వు తీసుకొచ్చి నాకు చూపెట్టి అట్లాగే సెలవు ఉండి మధ్యలో సోమవారం కోర్టులో ప్రొడ్యూస్ చేయమంది. వాడు అప్పుడు అందరికీ, మీడియా కూడా అందరం ఉన్నాం, అందరికీ చెప్పింది ఏంటి, రేపు సోమవారం కోర్టులో చెప్తాను నేను అన్ని వివరాలు, నన్ను ఎవరు చెప్పారు ఇదంతా మాకున్న సమాచారం, ఇది నిజమో కాదో క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆ రోజు అది జరిగితే ఏమవుతుంది, కాటగడ్డ బాబుని వంగవీటి శాంతన్ని ఇద్దరిని దాన్ని ఏమంటాం బైండ్ ఓవర్ చేస్తారు. భవిష్యత్తులో ఎప్పుడన్నా ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి జరిగిందంటే రెండో వాడు బాధ్యుడు అవుతాడు. కాబట్టి భయం ఉంటుంది, చట్టబద్ధమైన ప్రొటెక్షన్ ఉంటుంది ఊళ్ళో. కానీ పోలీసులు రాత్రికి ఎన్కౌంటర్ చేశారు.